హలో అందరికీ. పునుగులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి పునుగులంటే ఇష్టం ఉంటుంది. నేను బయట ఏమైనా స్నాక్స్ తినాలనుకుంటే ఎక్కువ పునుగులు, దాని తర్వాత వెజ్ మంచూరియా ఎక్కువ తింటాను. మీరు బయట స్నాక్స్‌గా తినాలనుకుంటే వేటిని ఎక్కువగా తింటారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇడ్లీ పిండి మిగిలిపోయింది. కొంచెమే ఉండేసరికి ఏం చేయాలని ఆలోచిస్తే పునుగులు చేద్దామనే ఐడియా వచ్చింది. నేను చేసిన మిస్టేక్ వల్ల పునుగులు కాస్త పొంగనాలయిపోయాయి వాటి షేప్స్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిండిని చాలా పలచగా కలుపుకున్నాను. దానివల్ల షేప్స్ మారాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకున్నదనమాట. తర్వాత అందులో నేను గోధుమ పిండిని యాడ్ చేశాను. దానివల్ల పిండి గట్టిపడి పునుగులు మంచిగా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అదేంటో ఫస్ట్ చేసిన ఫెయిల్ అయిన పునుగులనే ఎక్కువ ఇష్టంగా తిన్నారు. మరి మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇడ్లీ పిండితో కానీ, దోస పిండితో కానీ. దోస పిండితో కూడా పునుగులు చేసుకోవచ్చు. దోస పిండి, ఇడ్లీ పిండి దేనితో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఈ పునుగులలోకి ఏ చట్నీ కాంబినేషన్ బావుంటదనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇంట్లో పునుగులు చేశానంటే కంపల్సరీ పల్లీ చట్నీ, టమాటా చట్నీ పక్కా చేస్తాను. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు ఏ చట్నీతో తింటారనేది తెలియదు. కాబట్టి కంపల్సరీ 2 చేస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు గదా! ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.